శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక కుగ్రామం లైదాంకి రావడం జరిగింది. పేరుకే కుగ్రామం, కానీ ఆధ్యాత్మిక పరంగా అద్భుతమైనటువంటి గ్రామం. మన ధర్మ పరిరక్షణకి, మన హైందవ సంస్కృతికి నిలయమైనటువంటి ఈ గ్రామంలో శివానంద ధర్మక్షేత్రం శ్రీ స్వామి రామయోగి వారు స్థాపించినటువంటి శివానంద ధర్మక్షేత్రం. అయితే ఈ క్షేత్రము ఎంతో వెలుగులోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే దీని యొక్క మూలాలు ఋషికేశ్ నుంచి ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది తపస్సు చేసి ఆ తపశ్శక్తిని అంతా ఇక్కడ దారబోసి వారు ఇక్కడ నిత్యము సాధనలో ఉంటూ ఎన్నో నెలల పాటు ఇక్కడ గడిపి వెళ్ళినవారు. అలాగే రామయోగి గారి సంకల్పం ఎలాంటిదంటే ప్రతి ఇంటిలోనూ రామభజన జరిగేది ఈ గ్రామంలో. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ రోజున వారు ఇచ్చినటువంటి ఒక గొప్ప సంస్కృతితో వారు ఈ రోజున చాటుకు వెళ్ళినా కూడా నిత్యము ఇక్కడ సత్సంగం జరుగుతుంది. నిత్యం సత్సంగం జరిగే దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా అరుదు, అసలు లేనే లేవని కూడా చెప్పచ్చు. నిత్యం సత్సంగం జరిగే గ్రామాలు, నిత్యం సత్సంగం జరిగే దేవాలయాలు ఉండడం నిజంగా మన అదృష్టం. అలాంటి దేవాలయానికి ఈరోజు, అలాంటి ఆలయానికి ఆ మహానుభావులు వారు పునాది వేశారు, దాన్ని వీరు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్షేత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన శ్రీనివాస్ గారు వారు నిజంగా వారి జన్మ చరితార్థం అవుతుంది ఈ ఒక్క విషయంతో. ఇంతవరకు వారు ఏం చేశారు, ఎంత చేశారు అన్నది కాదు, ఈ ఒక్క విషయంతో వారి జన్మ చరితార్థం కాబోతుంది. రేపొద్దుట ఈ రాష్ట్రం యొక్క చరిత్రను రాసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి గురించి రాస్తారు. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఆశ్రమం ఇప్పుడు మనం చూస్తున్నాము, దీని పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి ఏంటి దీని అభివృద్ధికి ప్రణాళికలు ఏంటి, అసలు ముందు ఎలాగుందో లోపల ఒకసారి చూద్దామండి. ముందు స్వామి పుష్కరిణి చూద్దాం. పుష్కరిణిలో రామ అవతారానికి సంబంధించిన అన్ని ఘట్టాలు ఉన్నాయి, అది చూసుకుంటూ ఆశ్రమానికి వచ్చే ప్రయత్నం తప్పకుండా అండి. అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? 5 నెలల నుంచి వస్తున్నానండి. మరి ఆశ్రమం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా ఒక 5 నెలల బట్టే నేను రావడం జరిగింది. మరి ఆశ్రమాన్ని పీఠాధిపత్యం వహించినటువంటి పెద్దలందరూ కూడా ఏదో అనారోగ్య కారణాల వల్ల వెళ్ళిపోవడంతో మరి ఆశ్రమానికి రావడం జరిగింది. దీన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తగిన పరిస్థితులు ఉన్నాయి. దాతలు విరివిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా మున్ముందు మీరు అన్నట్టు రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ఆశ్రమంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగోండి పుష్కరిణికి ప్రారంభమైనటువంటిది శ్రీరామధామ్ అని చెప్పి దీన్ని నెలకొల్పారండి రామయోగి గారు. ఇక్కడి నుంచి ప్రారంభించి రాముడు పుట్టుక నుంచి తిరిగి మళ్ళీ చిట్ట చివరిగా పట్టాభిషేకమైన ఘట్టాలన్నీ కూడా ఈ పుష్కరిణి చుట్టూ పెట్టారు. తెప్పోత్సవానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క దర్శనంతో ప్రారంభమవుతుంది ఆశ్రమం. మరి ఆ స్వామి యొక్క తేజస్సు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు వరసిద్ధి వినాయక స్వామి. తర్వాత రామచంద్రమూర్తి యొక్క జననం, 4 కుమారులుగా దశరథ మహారాజు గారు కోట. మరి అదిగోండి కౌశల్య, సుమిత్ర, కైకమ్మలు ఆ పిల్లల్ని వేసుకుంటూ వశిష్ఠుడు అందరి సమక్షంలో నామకరణ మహోత్సవం జరిగినటువంటి ప్రదేశం ఇది. మరి ఇక్కడ ఆ ఘట్టాన్ని అంతా కూడా ఈ కోట ద్వారా చూపించడం జరిగింది. అయోధ్యలో దశరథుడి కోట. ఇందులో నిర్మాణం అప్పుడే రామయోగి గారే చేశారండి. చేసి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. దాతల యొక్క కొద్దిగా ఆ దాతృత్వం వల్ల ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తుంది. అయితే వీటిని కొద్దిగా పునః చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా శిథిలాస్థితికి వచ్చేసి పునర్నిర్మాణం జరగాలి. మరి దానికి దాతల యొక్క సహాయం కోసం మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఏప్రిల్ 23కి మనకి ఒక పెద్ద సభ ఇక్కడ ఏర్పాటు అవుతుంది, సీతారాముల కళ్యాణ మహోత్సవం. మరి అప్పటికి ఏదో అయ్యే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇక రామచంద్రమూర్తికి 12 సంవత్సరాలు వచ్చాయి. రామచంద్రమూర్తికి 12 సంవత్సరాలు వచ్చేపాటికి తాటకా సంహారం జరిగింది.
ఇది తాటక సంహారం. తర్వాత యజ్ఞం, యజ్ఞశాల. యజ్ఞశాలలో విశ్వామిత్రుడు యజ్ఞశాల శ్రీరామనవమి నుంచి మొదలు పెట్టుకొని 11 రోజుల పాటు యజ్ఞాలు చేస్తాం, పుత్రకామేష్టి చేస్తాం, తర్వాత నవగ్రహాలకు సంబంధించినటువంటి యాగాలు చేస్తాం. అన్నీ చేస్తూ ఈ రథోత్సవం తర్వాత తెప్పోత్సవం శ్రీరామచంద్రమూర్తి వారిని ఈ తెప్పలో ఊరేగించడం జరుగుతుంది. విద్యుత్ దీపాలంకరణలో ఈ హంసవాహనం మీద హంసవాహనారూఢుడైనటువంటి సీతారాముల యొక్క ఊరేగింపు పుష్కరిణిలో జరుగుతుంది. ఈ రథం మీద తిరివీధి చేసి అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. మరి తదనంతరం ప్రధాన యాగశాల, అది ప్రధాన ఋత్వికులందరూ కూడా అక్కడ ఉండి అక్కడ యాగం చేస్తారు. దాని ద్వారా వీళ్ళందరూ ఇక్కడ చేస్తారు, భక్తులు ఇందులో ఉంటారు. మరి ఆ యాగశాలను కూడా ప్రతి సంవత్సరం దాన్ని ఆ తాటి కమ్మలతోనే నేసి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం తాటి కమ్మలు చాలా ఖచ్చితంగా. మరి అయినా సరే అది తప్పక మేము చేస్తాం. ఎందుకంటే ఒక యాగశాల అనే దానికి ఆ స్ట్రక్చర్ ఇస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది కాబట్టి మరి అది కూడా చేయడం జరుగుతుంది. మరి చూశారు దీన్ని, ఒక సీసీ రోడ్డు ఇదంతా ఈ ఏర్పాటు అంతా కూడా చేశారు. అద్భుతంగా కొన్ని లక్షల ఖర్చు ఆ రోజుల్లో మహాత్ముడు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఈ రోజుల్లో అయితే మరి అది మనుషులకు సాధ్యం కాదు. ఇక్కడ శృంగభేరీపురం ప్రయత్నాలు జరిగాయి. మరి అక్కడ గుహుడు తాలూకు వృత్తాంతం కట్టాల్సి ఉంది. మరి ఆర్థిక పరిస్థితులతో మరి ఇది కట్టడం అవ్వలేదు, ఇలాగ నిర్మాణం అర్ధాంతరంగా ఆగింది. చూద్దాం, స్వామి శక్తి ఇస్తారు, ఆ నిర్మాణం కూడా జరుగుతుంది. తర్వాతను ఇప్పుడు ఈ పుష్కరిణిలో మొత్తం ఈ పుష్కరిణిలో 365 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుందండి. కార్తీక మాసం దీపోత్సవం, మాఘమాసంలో మాఘ స్నానాలు అన్నీ ఇందులో జరుగుతాయి. ఇందులో శ్రీ మహావిష్ణువుతో కూడినటువంటి సమస్త దేవతలు ఇందులో కొలువై ఉన్నారండి. మరి దాన్ని అలా ఏర్పాటు చేశారు. అయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఎందుకంటే పల్లెటూరు ప్రాంతం, మరి ఎంత విశేషమైన చరిత్ర, ఋషికేశు యొక్క తపస్సు ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా దీన్ని ఇంకా వృద్ధిలోకి బయటికి బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయం. మామూలు చెరువులో ఉండేదాన్ని పుష్కరిణిలో మామూలు చెరువు అని ఊరు చెరువుని పుష్కరిణిగా ఒక ఆలోచన చేసి ఏదో ఒక అద్భుతం ఉండాలి అని చెప్పి ఈ తెప్పోత్సవానికి ఈ పుష్కరిణిని ఏర్పాటు చేశారు. చుట్టూ ఈ బ్రహ్మాది దేవతలందరినీ కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. మధ్యలో శ్రీ మహావిష్ణువుని పెట్టడం జరిగింది. ఆదిశేషు ఆవాహనంగా ఉన్నటువంటి నారాయణుడు. ఇదిగండి, ఇది హనుమాన్ చాలీసా మందిరం. ఇక్కడ అప్పట్లో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి వచ్చినటువంటి స్వామీజీలు ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేసేవారు. రామసేతు బావి అనేది, రామసేతు బావి ఇందులో అప్పట్లో ఆ రామసేతుకి వాడినటువంటి రాళ్ళని వేసేవారు. వేస్తే తేలి ఉండేవండి. మరి కాలగర్భంలో ఈ పిల్లలు ఈ చేష్టత వల్ల ఇది పాడైంది. కానీ ఇది రామసేతు శిల ఇందులో ఉండేది. అది పైకి తేలుతూ ఉండేది. మనకి ఒక నిదర్శనాని కోసం అది మరి ఇలా వెళ్తే సీతమ్మ వారి తాలూకా అశోకవనం, శిశుపా వృక్షం అశోకవనం, ఆ ఘట్టానికి అది ఆ చెట్టు కిందే అమ్మవారు కూర్చొని ఉంటారు. అక్కడ సీతమ్మ తల్లిది విగ్రహానికి ప్రయత్నం అయితే జరిగింది, కానీ ఆ వృక్షం అలా వృద్ధిలోనే ఉంది. మరి ఆ వృక్షం కింద అమ్మవారు ఉండేవారని చెప్పి ఆ నిదర్శనానికి కట్టారు. అది ఒక మర్రి చెట్టు మాత్రమే కాకుండా రావి చెట్టు, వేప చెట్టు అన్నీ కలిపి పంచవటి దీని మీద గ్రామస్తులందరూ కూడా విశేషమైన పూజలు చేసుకుంటారు. మరి అక్కడి నుంచి అదిగోండి యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టాభిషేక ఘట్టంకి అక్కడికి ఒక పెద్ద ఆలయాన్ని కూడా మరి కట్టడం జరిగింది. ఇలాగా రాముడు పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకు కూడా మరి చెరువు గట్టు చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పుష్కరిణిలో స్నానం చేసుకుంటూ వెళ్ళిపోవడం అది ఆయన ప్రధాన కర్తవ్యం. అసలు ముఖ్యంగా ఏంటంటే రామయోగి గారి సంకల్పం ఇది 2వ భద్రాచలం చేయాలని ఆయన ఆశ అండి. ఇది ఒక భద్రాచలంగా ఇక్కడ తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రయత్నంతోనే ప్రారంభం చేశారు.
పరిసర గ్రామాలు రాష్ట్రాలు కూడా రెండవ భద్రాచలం తయారవుతుందని చెప్పి ప్రచారమే జరిగింది. అయితే ఈ మహాత్ముడి యొక్క వైభవం మరి విష్ణులోకంలో ఏ అవసరం పడిందో మరి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఇది అర్ధాంతరంగా ఇలా ఆగింది. కానీ ఎప్పటికైనా భద్రాచలానికి సమానమైనటువంటి స్థాయి దీనికి ఉంది కాబట్టి, తపస్సు ఉంది కాబట్టి మనం ఎప్పటికైనా మనం మంచిగా ఆలోచన చేద్దాం. ఎప్పటికైనా ఇది వృద్ధిలోకి రావాలి. మహిమ ఈ భూమి యొక్క మహిమ అంతే ఉంటాయి కదండి. మరి క్షేత్ర మహిమ భూమి మహిమ ఉండబట్టే కదండి మన ఆదిశంకర భగవత్పాదుల వారు శృంగేరి పీఠాన్ని ఏర్పాటు ఎందుకు చేశారు? అక్కడ ఒక మహర్షి ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. పాము కప్ప వ్యతిరేక జీవులైన కప్పకి పాము నీడిచ్చింది. చూశాడు కాబట్టి అక్కడ ఇదేదో విశేషం, ఇక్కడ తపస్సు ఉందని చెప్పి అక్కడ శృంగేరి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఆ మహానుభావుడి యొక్క తపస్సు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఏదో ఒక రోజు మనం ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. ఇది సీతారాములు పట్టాభిషేకం తిరిగి వారు ఎంత వనవాసం పూర్తి చేసుకుని పట్టాభిషేకం అంటే జనన నుంచి పట్టాభిషేకం వరకు ఉంది మొత్తం. ఇది సభ అండి, ఇది సభా ప్రాంగణం. ఇది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది, ఆ చివరి వరకు భక్తులు ఉంటారు. ఏప్రిల్ 23వ తేదీ నాడు మనకి ఈ సభ ఉంటుంది. ఈ సంవత్సరం మన ఛానల్ ద్వారా మరి అందరికీ ఇదే తెలియపరచడం. ఏప్రిల్ 23వ తేదీ నాడు జరిగే ఆధ్యాత్మిక సాధు సమ్మేళన సీతారాముల యజ్ఞానికి అందరికీ ఆహ్వానపరుస్తున్నాం. ఈ వేదిక ద్వారా, ఈ ఛానల్ ద్వారా వీక్షకులు అందరూ కూడా ఆ సభకు రావాల్సిందిగా మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లవకుశుల యొక్క మందిరం అది. ఇక్కడ గోశాల కూడా ఉందండి. గోశాల ఉందండి, అదిగోండి. గోవులు కూడా ఉంటాయి ఇక్కడ. నిత్య సేవ జరుగుతుంది. గోక్షీరాన్ని ఇక్కడ భక్తులకి ఏదో టీ రూపంలోనో లేదంటే పాల రూపంలోనో ఇవ్వడం జరుగుతుంది. గోవుల తాలూకా రక్షణ అర్థం. అక్కడ నిత్యం అయ్యప్పలు భవానీలు అది సన్నిధానంగా వాడతారు. అక్కడ భజనలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి. అయ్యప్ప సన్నిధానం అని చెప్పి దానికి మన రామాయణ ఘట్టంలో అయినా సరే మరి అయ్యప్పలు భవానీలు అక్కడ సన్నిధానంగా పెట్టుకుంటారు కాబట్టి ఆశ్వీజ మాసం కార్తీక మాసం ఎప్పుడు కూడా కోలాహలంగా ఉంటుంది భక్తులతో. వాళ్ళకు కూడా పక్కనే పుష్కరిణి ఉంది కాబట్టి పుష్కరిణి స్వామి దర్శనం స్నానాలు చేసుకోవచ్చు, అన్నీ జరుగుతాయని చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అది ఇది పుష్కరిణి యొక్క చరిత్ర అండి. సరే సార్. ఇప్పుడు దాకా పుష్కరిణి, అలాగే శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం, లవకుశ జననం వరకు కూడా మనం అన్నీ కూడా ఘట్టాలను చూసుకుంటూ వచ్చాం కదా. అసలు ఇంతకుముందు ఆశ్రమ పూర్వ నిర్మాణంలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వసతి కోసం చక్కని ఏర్పాట్లు చేశారండి. వీటిని మనం కొంచెం మాడిఫై చేసుకోవాలంతే, అంటే కొంచెం మార్చుకోవాలంతే తప్ప ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. వసతులకు కానీ దీనికి కానీ అన్నిటికి కూడాను ఇక్కడ అన్నీ కూడా ప్రతిదానికి కూడా రూమ్లు అందరు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒక ఓల్డేజ్ హోమ్, ఎవరైనా వృద్ధులు ఉండడం కోసం ఓల్డేజ్ హోమ్ పెట్టారు. అలాగే పిల్లలకి చెప్పడం, అనాథ పిల్లలు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి చెప్పడం కోసం, విద్యా బుద్ధులు నేర్పించడం కోసం అని చెప్పేసి పాఠశాల కోసం అని చెప్పి ఒక రూమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వేదాంత అంటే యోగ వేదాంతాలు గురించి తెలుసుకోవాలి ఎవరైతే వస్తారో, అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం రామయోగి గారి మనకి ఇక్కడ వారు సిద్ధి పొందిన తర్వాత వారిని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ సమాధిని దర్శిద్దాము. ఇది రామయోగి గారి యొక్క సమాధి మందిరం. వారు ఇక్కడ ఇంత అద్భుతంగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దడం కాదు, గ్రామస్తులందరిలోని కూడా ఒక ఆధ్యాత్మిక భావన తీసుకుని వచ్చారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, తాను ఉద్ధరింపబడడం కాకుండా ప్రపంచంలో అందరినీ ఉద్ధరించాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని ఒక సత్సంకల్పంతో వారు చేశారు. కాబట్టినే ఇక్కడ గ్రామ ప్రజల హృదయాల్లో వారు అట్లా నిలిచిపోయి ఉన్నారు.
కేవలం మానవ మాత్రుడిగా వచ్చిన ఆయన ఒక గొప్ప దైవాంశ సంభూతుడు, దైవమే దిగి వచ్చింది మా కొరకు అని చెప్పేసి గ్రామస్తులంతా భావిస్తుంటారు. అట్లాంటి మహాయోగి రామయోగి గారి యొక్క సమాధిని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు వస్తున్నా కూడా వాళ్ళు చాలా ఒక ఉద్విగ్నంగా లోనవుతుంటారు. వాళ్ళ కళ్ళల్లో మనకు తెలియకుండానే ఒక చిన్నటి కన్నీళ్ళు కనిపిస్తూ ఉంటుంటాయి. స్వామి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావా ఇట్లా అని అందరూ ప్రార్థిస్తూ ఉంటుంటారు. నిజంగా ఇక్కడ కూర్చుని ఎవరైనా కూడా ధ్యానం చేస్తే వాళ్ళకి సూక్ష్మ రూపంలో దర్శనం ఇచ్చి మార్గనిర్దేశం కూడా చేస్తూ ఉంటుంటారని అందరూ చెప్తూ ఉంటుంటారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు. అలాగే మనం ఈ ఆశ్రమం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్రీరామ మందిరాన్ని మనం దర్శించుకుందాము. ఒక గొప్ప వాతావరణంలో దీన్ని మనకి ఇక్కడ పెట్టారండి. అంటే ఆలయం అనగానే ఎలాగో ఉండిపోతుంది, ఎలాగో అమ్మా అన్నట్టు కాకుండా ఇంతకుముందు రామాలయాలు మనం చూసాం, మనం గ్రామాల్లో ఏ విధంగా ఉండేవో అదేవిధంగా ఇక్కడ రామాలయం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం స్వరద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. ఆగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యాం పరం వ్యాఖ్యాంతం భరతాదిపి పరివృతం రామం భజే శ్యామలం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దన విశ్వామిత్ర ప్రియోదాంత శరణత్రాణ తత్పర పాలి ప్రబధనో వాంగ్మీ సత్యవాక్ సత్య విక్రమ సత్యవ్రతో వ్రతధర సదా హనుమదాశ్రిత త్రివిక్రమ త్రిలోకాత్మ పుణ్యచారిత్ర కీర్తన త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యవర్తన వృక్షవానర సంఘాతి చిత్రకూట సమాశ్రయ జయంతత్రాణ వరద సుమిత్రా పుత్ర సేవిత సర్వదేవాదిదేవత్యామృతవానర జీవన మాయామారీచ హంతా చ మహాదేవో మహాభుజ సర్వదేవస్తుత సౌమ్యో బ్రహ్మణ్యో ముని సంస్తుత మహాయోగి మహోదార సుగ్రీవేత్యదరాజ్యద సర్వపుణ్యాధిక ఫలశ్రుత సర్వాఘనాశన ఆదిపురుషో పరమపురుషో మహాపురుష ఏవ చ
ఓం యత్పురుషం యదతో కదితా వ్యకల్పయాం ముఖం కిమస్య కౌ బాహో కావోరుపాదముచ్యతే వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైః సంయుతం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఓరోతదస్య యద్వైశ్య పద్మాగుం శూద్ర అజాయత. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సాధ్యం త్రిభక్తి సంయుక్తం బహినా యోజతం మయా. గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకార్ఘోరర్దివ్యజ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ముఖాదింద్రిశ్చగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి. ఓం బ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. అమృతాభిదానమసి. ఉత్తారపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి. వయోజనిత్యభ్యో దదాతు శ్రీం వసనామృతత్వవాయన్ భవంతి సద్యా సమితామితద్భ్యూన్ ప్రియాయేనైనం తస్య మదదాతి సంతతమృతం వసత్కృతం సందత్తం సంధీయతే ప్రజాయా పశుభిరేవం మేధః. ఓం సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జయ జయ హారతి దేవానంద. జయ జయ హారతి శ్రీరామయోగి. జయ జయ హారతి వేణుగోపాల వేణుగోపాల వేణు విలోల. హరి ఓం. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఓం అధ్వసంభూత పృథివైరసాక్షా విశ్వకర్మణ సమవర్తదాది తస్య త్వష్టా విదదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్తు తమేవం విద్వానమృతహే భవతి. నాన్యాబంధా విద్యతైరాయ ప్రజాపతి చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే. తస్య ధీరాః పరిజానంతి యోనిం
మరీచీనాం పదమిచ్చంతి వేదస యో దేవేభ్యో అధపతి యో దేవానాం పురోహిత పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రహ్మయే రుచం బ్రాహ్మం జనయంత దేవా అగ్రే తదబ్రవన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్తు తస్య దేవాసన్ వసేరిచ్యతే లక్ష్మీక్షపత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అస్యనం వ్యాత్తం ఇష్టం మనిషాన అమం మనిషాన సర్వం మనిషాన. ఓం ఛత్రచామర గీతా నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య శుచాచనమోక్తా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా యదా శక్తి పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సీతారామాయణ సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. ఓం శంఖమధ్యస్థితం తోయం భ్రామితం కేశవోపరి అంగలగ్నం మనుష్యానాం బ్రహ్మహత్యాదికం దహేత్తు. సాలగ్రామశిలావారి పాపహారి విశేషత అశేషకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. జై శ్రీరామ్. మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలము లైదాం గ్రామము. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను మందిరంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే నాకు తెలుసు. మాది పేద కుటుంబం. మా పిల్లలు చదువులు ఇంతవరకే అయ్యేవి. పిల్లలకి రుణాలు తీర్చాను. ఇప్పుడు 3 మాసాలు 4 మాసాలు అవుతుంది మందిరం కాడికి రావడము, ఏదో సేవ చేయడము, దర్శనం చేసుకోవడము, వెళ్ళిపోతున్నాను. పెద్ద కొడుకు 8 క్లాస్ ఆఫీసు, చిన్న కొడుకు సర్వీయారు. 2 కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను. నా బిడ్డలు మంచివాళ్ళు. నేను ఇగో భగవంతుడి దగ్గరికి నాకు అవకాశం ఉన్న చుట్టల్లా సేవకు వస్తున్నాను. మాకు ఈ రాముడే మాకు నమ్మకము, ఈ రాముడే మాకు పునాది. ఈ రాముని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు ఏం లేదు. బాధలు అందరికీ ఉంటాయి, కుటుంబం సమస్యలు ఉంటాయి. అవి ఒక దగ్గర పెడుతున్నాము. భగవంతుడు అనుకొని ఇక్కడికి వస్తున్నాము, ఈ సేవ చేస్తున్నాము. రాముడి గురించి ఏమీ నాకు తెలియదు. దండం పెట్టడమే నాకు తెలుసును. రాముడు కీర్తనలు నాకు రావు. హరే రామ హరే కృష్ణ భజన తప్ప నాకు రెండోది ఏటి తెలియదు. ఇక రాముడు ఎలాగ నడిపిస్తే అలాగే నడవాలి అనుకుంటున్నాను.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరి ఓం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇక్కడ రామయోగి స్వామి గారు ఆశ్రమాన్ని 1972లో ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. 1993లో మేము ఆశ్రమానికి రావడం జరిగింది. మరి అప్పుడు కూడా రామయోగి స్వామి గారి వెంట తిరగడం కూడా జరిగింది. మరి రామయోగి స్వామి గారు ఏమిటంటే నిస్వార్థపరులు, ఆడంబరం లేనటువంటి వారు. మరి ప్రతి గ్రామంలో కూడా ఈ ఆధ్యాత్మం గురించి ప్రచారం చేసి భగవద్గీత గురించి మరి భాగవతాన్ని, రామాయణాన్ని మరి మన శ్రీకాకుళం విజయనగరం జిల్లా కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా స్వామివారు ప్రచారం చేశారు. అలాగే మాకు 1993లో గృహోపదేశం ఇచ్చారు. ప్రతి నెలకి సత్సంగంలో స్వామివారిని కలిసేవాళ్ళము. మరి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం అంటే మరి ఉయ్యాల సేవ ప్రతి పౌర్ణానికి, ప్రతి 12వ తేదీన గురువుగారు పుట్టినరోజు చేసుకునేవారు. ప్రతి నెల కూడా ఉన్నాం. అలాగే మనకి గురువు గారు చేసినటువంటివి చాలా ఉన్నతమైనటువంటి పనులు చేశారు, శాశ్వతం ఉన్నటువంటి పనులు చేశారు. మరి స్వార్థం అనేది లేకుండా ఈ ఆధ్యాత్మికాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాటుపడ్డారు. ఖాళీ ఉన్నప్పుడంట ఏదో గ్రామం వెళ్ళిపోయి ఆ భక్తుల్లో ఆ గ్రామంలో సత్సంగం ఏర్పాటు చేయడము ఇలా జరిగేది. అటువంటి మహాత్ముడు 2010లో మరి మనకి శివైక్యం పొందారు. 2010 నుంచి మరి కొంచెం ఆశ్రమం కుంటుపడింది. మరి అంతకుముందంటే బ్రహ్మాండంగా ఉండేది. ప్రతిరోజు కూడా ఒక 20 మంది కూడా ప్రతి పూట భోజనం చేసేవారు. ఒక 20-25 మంది కూడా ఎప్పుడూ కూడా ఇక్కడ ఉండేవారు. మరి గురువుగారు పరమైపోయిన తర్వాత కొంచెం కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని భక్తులు కూడా మరి ఉన్నటువంటి రామయోగి గారి తాలూకా శిష్య బృందం కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఋషికేశ్ నుంచి వచ్చినటువంటి మహాత్ములంతా ఇక్కడే ఉండేవారు. మరి కాకపోతే మరి అఖిలాంధ్ర దివ్య జీవన మహాసభలు జరిపించేవారు. దానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం త్రయంబకం నిజామయే సుగంధం పుష్టివర్ధనం పొర్వారకడ మందన ముత్తి అమృతమాయ దాత. ఓం త్రయంబకం నిజామయే సుగంధం పుష్టివర్ధనం పొర్వారకర బంధన ముత్తి అమృతమాయ దాత. ఓం త్రయంబకం నిజామయే సుగంధం పుష్టివర్ధనం పొర్వారకర బంధన ముత్తి అమృతమాయ దాత. ఓం సర్వమంగళే మాంగళే సురే సర్వాంచాదికే శరణ్యే దేవి గౌరీ నారాయణ నమస్తతే. ఓం సర్వమంగళే మాంగళే సురే సర్వాంతి సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ నమస్తతే. ఓం సర్వమంగళే మాంగళే సురే సర్వాంచాదికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ నమస్తతే. ఓం శరణాగతి నిత్రాయ పైత్రాయ పారాయణి సర్వశాంతి హరి దేవి నారాయణ నమస్తతే. ఓం శరణాగతి నిత్రాయ పైత్రాయ పారాయణి సర్వశాంతి హరి దేవి నారాయణ నమస్తతే.
ఓం శరణాగతి నిత్రాయ పైత్రాయ పారాయణి సర్వశాంతి హరిదేవి నారాయణ నమస్తతే. ఓం మేధాయి దేవి ఇంద్రోదత మేధాయి దేవి సరస్వతి మేధాయి దేవి అస్తిన ఉపాసరం పుష్కరం శర్ధరం జయ. ఓం ఐం సరస్వతి అయి నమః. ఓం మేధాయి దేవి ఇంద్రోదత మేధాయి దేవి సరస్వతి మేధాయి దేవి అస్తిన ఉపాసరం పుష్కరం శర్ధరం జయ. ఓం ఐం సరస్వతి అయి నమః. ఓం మేధాయి దేవి ఇంద్రోదత మేధాయి దేవి సరస్వతి మేధాయి దేవి అస్తిన ఉపాసరం పుష్కరం శర్ధరం జయ. ఓం ఐం సరస్వతి అయి నమః. ఓం భూర్భువస్వః. ఓం సత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో నో ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. ఓం సత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో నో ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. ఓం సత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో నో ప్రచోదయాత్. ఓం కృష్ణ కృష్ణ మహాయోగి భక్తాలోన భయంకర గోవింద పరమానంద సర్వం నీవే వసుమాయిదయ. ఓం కృష్ణ కృష్ణ మహాయోగి భక్తాలోన భయంకర గోవింద పరమానంద సర్వం నీవే వసుమాయిదయ. ఓం అకాళముచ్చివరణం సమస్త వ్యాధి నివారణం సమస్త పాప శేఖరం శ్రీరామ పాదోకం పావనం శుభం. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వామియే శరణం స్వామియే శ్రీరామ శరణం స్వామియే శ్రీరామ శరణం స్వామియే లక్ష్మణస్వామి శరణం స్వామియే శ్రీ మహాలక్ష్మీదేవి సీతమ్మ శరణం స్వామియే ఆంజనేయ స్వామి శరణం స్వామి శరణం శ్రీరామ శరణం స్వామి శరణం శ్రీరామ శరణం స్వామి శరణం. జై జై రామ సీతారామ జై శ్రీరామచంద్ర. ఈ రామాలయంలో ఆ శ్రీరామచంద్రుల వారిని ఇప్పుడు మనం దర్శించుకున్నాం. అలాగే ఈ పక్కన కూడా మరొక నిర్మాణం చేశారండి వచ్చిన వారు ఉండడం కోసం. చక్కగా పైన ఒక 3 రూములు కింద ఒక 3 రూములు వేసి ఒక చక్కటి నిర్మాణాన్ని, అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఋషికేశ్ నుంచి వచ్చినటువంటి యోగులు ఎంతోమంది వచ్చి ఉండేవారు, వారు ఇక్కడ సాధన చేసుకుంటూ ఉన్నారు. ఆ రూములు అన్నీ ఇవేనండి. ఈ 3 రూముల్లోని వారు ఇక్కడికి వచ్చి వారు అంటే దాదాపుగా ఒక 6 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా వారు ఇక్కడ ఎంతో అద్భుతమైన సాధన చేసేవారు. ఆ సాధనా శక్తి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇక్కడికి వచ్చి నిజంగానే సాధన మీద ఉన్నవాళ్ళు, లేదు ఇక్కడికి వచ్చి రామయోగి గారి యొక్క ఆశీస్సులు తీసుకుందాము, ఈ ఆశ్రమంలో మనం ఒక రోజు గడుపుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప అవకాశం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి మరింత అద్భుతంగా మనం ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అంతా కూడా స్పందిస్తేనే ఇలాంటి ఆశ్రమాలకి వృద్ధిలోకి వస్తాయి, వెలుగులోకి వస్తాయి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో మా ఆశ్రమము, మా దేవాలయం ఇవంతా కూడా వెలుగులోకి రావాలి, మేము కూడా దానికోసం కృషి చేస్తున్నామని వాళ్ళు నిత్యము ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఈ గ్రామస్తులంతా ఇక్కడికి రావడం, ఉదయాన్నే సుప్రభాత సేవ నుంచి 1 గంటన్నర పాటు వాళ్ళ సమయం దీన్ని కేటాయిస్తారు. అలాగే సాయంత్రం సత్సంగాన్ని కేటాయిస్తున్నారు. ఏ గ్రామంలోనూ లేనంత విధంగా ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. అలాగే దీనిపైన ఎవరైనా అతిథులు వస్తే ఉండడం కోసం ఇంకొక 3 రూములు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్పగా ఈ క్షేత్రం అంతా కూడా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రం యొక్క రూపకల్పన ఏ విధంగా జరిగింది, అలాగే ఈ క్షేత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మధ్యకాలంలో తన యొక్క ప్రవచనాలతో ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నటువంటి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి యొక్క జీవిత విశేషాలని, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఈ ఆశ్రమిక విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామయోగి గారు ఆయన పూర్వజన్మల్లో ఏదో ఒక పుణ్యం, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తగినంత సంపాదన చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండి ఒక పెద్ద జమీందారీ కుటుంబంలో పుట్టిన దైవం యందు ఆసక్తితో, దైవంకి మించింది ఈ లోకంలో ఏదీ లేదు, శాశ్వతత్వం దేనివల్ల వస్తుందంటే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలరే శిబి ప్రముఖులు యశస్కాములై ప్రీతిని ఈర కోర్కెల్
వారలను మరచెదరై ఈ కాలమును భార్గవ అంటాడు భాగవతంలో. ఎంతమంది రాజులు ఈ భూమి నాదన్నారు, ఈ సింహాసనం నాదన్నారు, ఎంతమంది ఐశ్వర్యవంతులు ఈ ధనం నాదన్నారు. ఏరి ఎవరైనా పిడికిటి పట్టుకెళ్ళారా? పోని పట్టుకెళ్ళలేదు. 10 కాలాల పాటు వారి పేరు ఏమైనా మిగిలిందా? ఎవరి పేరు మిగిలిందంటే ఎవడు ఎలా పెట్టాడో, దానంకి పెట్టాడో వాడి పేరు మిగిలింది. ఆ మాటని తూచా తప్పకుండా పాటించారేమో. ఎప్పుడు ఆయన ఏం ఆలోచన చేసేవారంటే భగవంతుణ్ణి లోకానికి పరిచయం చెయ్యాలి, భగవంతుడికి దగ్గరగా వీళ్ళని తీసుకురావాలి. ఏ వైపు వెళ్ళాలో తెలియక తిరుగుతున్నటువంటి ఈ జనులందరినీ మంచి మార్గంలోకి తీసుకురావాలని చెప్పి చెయ్యి పట్టుకొని మంచి మార్గంలోకి తీసుకువచ్చిన ప్రయత్నం నాకు తెలిసి కలియుగంలో రామయోగి గారి ఈ పరిసర ప్రాంతాల్లో చేసి ఉండకపోతే ఇక్కడ పరిస్థితులు వేరు రకం అండి. ఎందుకంటే కేవలముగా భౌతికమైనటువంటి భోగాలు, ఐశ్వర్యము, కార్పణ్యాలు, కక్షలు, కోపాలతో రగిలిపోతున్నటువంటి ఈ గ్రామం కాదండి. ఈ సుమారుగా శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా రాష్ట్రాలలో ఆయన ప్రభావం బాగా ఉంది. ఇప్పటికీ ఈయన పేరుతో చాలా ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆయన పుట్టుకలో ఒక నరుడైన ఆయన ప్రవర్తనలో దైవత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అందుకు ఆయన మాట అంటే ఒక శాసనంగా ఉండేదండి. ఇటువంటి క్షేత్రాన్ని స్థాపించి మాలాంటి కొన్ని వేల మందికి మార్గాన్ని చూపించి ఎంతోమంది పీఠాధిపతులను ఇప్పుడు పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా పరిచయం చేసి తయారు చేసింది మహాత్ముడైనటువంటి రామయోగి గారు. పేరులో రామతత్వాన్ని పెట్టుకున్నారు. రామదాసులాగే గొప్ప దాసుడు రాముడికి. ఇక్కడ ఈ ఆశ్రమం గొప్ప గొప్ప తపశ్శక్తి సంపన్నుల యొక్క తపస్సు ఉందండి. హృషికేశ్ నుంచి, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే ఈ రూముల్లోనే ఉండి హరినామ సంకీర్తన చేసుకుంటూ చాలా కాలం పాటు ఇక్కడ ఉండేవారు. రామయోగి గారు ఆ రకంగా బ్రతికారు. హృషికేశ్తో అనుసంధానం ఉందండి ఈ ఆశ్రమానికి. శివానంద ధర్మక్షేత్రం అంటే హృషికేశ్ అనుబంధ సంస్థ. పద్మనాభానంద స్వామి, చిదానంద స్వామి, దేవానంద స్వామి వీళ్ళందరూ మహాత్ముల యొక్క తపస్సు ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఈ తపస్సు వల్ల ఏమైందంటే ఇక్కడ గొప్ప శక్తి ఉంది. అయితే మరి దాన్ని పరంపరగా రామయోగి గారు పరమైపోయిన తర్వాత పీఠాధిపత్యం వహించినటువంటి ప్రకాశానంద స్వామి వారు ఉండేవారు. సరే, వారు చాలా బాగా ఆశ్రమాన్ని వృద్ధిలోకి తెచ్చారు. వారికి అనారోగ్య కారణాల రీత్యా వారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి అబ్బాయి రామకృష్ణ గారు ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. అయితే మరి వారికి మిగతా వ్యాపకాల వల్ల, వ్యవహారాల వల్ల, గ్రామ బాధ్యతల వలన కొద్దిగా దృష్టి పెట్టలేకపోవడం వలన ఇప్పుడు నేనేమనుకున్నానంటే, అరే ఇంత తపస్సు ఉన్నటువంటి ఈ ఆశ్రమం కృంగుబాటుకు లోనైతే ఇది ఎవరికి నష్టం? లోకానికి నష్టం. మనం ఏం చేయాలంటే 10 మందికి ఉపకారం చేయాలంటే ప్రత్యక్షంగా చేయక్కర్లేదు. ఈ యొక్క ఆశ్రమాన్ని నిలబెడితే 10 మందికి ఉపకారం చేసిన పుణ్యం నాకు వచ్చేస్తుంది అన్న స్వార్థ భావనతో నేను నా కుటుంబానికి, నా పితృదేవతలకి పుణ్యం కావాలన్న స్వార్థంతో ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ సత్సంగ భవనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రతీ నెలలో సత్సంగం జరుగుతుంది. మహాత్ములను తీసుకొస్తాం. ఒక 500-600 మంది భక్తులు వస్తారు. ప్రతిరోజు ఉదయం నిత్య పూజ, సాయంత్రం ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. ప్రతినిత్యం ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదం ఇక్కడ అందించబడుతుంది. విశేషమైన కార్యక్రమాలలో లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం ఉంటాయి, హరినామ సంకీర్తన ఉంటుంది, నగర సంకీర్తన ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మిగతా దగ్గరలకి ఆశ్రమం తరపున ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ ఆశ్రమాన్ని వృద్ధిలోకి తెచ్చి ఒక మంచి మార్గంలోకి జనులందరూ రావడానికి ఆశ్రమం మార్గంగా ఉండాలని నా సాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానికి రాముడి సంకల్పం, సద్గురుదేవులైనటువంటి రామయోగి గారి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇది వృద్ధిలోకి వస్తుంది. ఆశ్రమంలో పుష్కరిణి ఉంది. ఆశ్రమంలో రామచంద్రమూర్తి యొక్క బాల్యం నుంచి చిట్ట చివరగా మళ్ళీ తిరిగి పట్టాభిషేకం అయిన వరకు ఘటనలన్నీ పుష్కరిణి చుట్టూ రామయోగి గారు ఏర్పాటు చేశారు. మరి అవి చూసినా ధన్యమైపోతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆశ్రమం కొద్దిగా వృద్ధిలోకి రావాలంటే మీ ద్వారా
మహాత్ములైన వారు దానగుణం కలిగిన వాళ్ళకి నేను అర్థిస్తున్నానండి. ఆశ్రమం వృద్ధిలోకి రావడానికి మీలాంటి వాళ్ళు కొంత ధనాన్ని వెచ్చించి మీ ధనాన్ని పుణ్యధనంగా మార్చాలంటే ఇటువంటి ఆశ్రమానికి కొంత పెట్టుబడిగా పెడితే అది పుణ్యధనంగా మారిపోతుంది. ఆ పుణ్యధనం ఏం చేస్తుందంటే మీకు జీవుడికి రక్షిస్తుంది. అందుకే ఇలా తెచ్చుకున్నదేదో మనకే, ఇలా ఇచ్చుకున్నదేదో మన జీవుడికి. తాలూకా ఆశయం ఏంటంటే హిందూ ధర్మం ఇది మానవ యొక్క మనుగడకు సంబంధించినటువంటి అంశం. ఇది ఒక మతంగా కాకుండా ఒక ధర్మంగా మనం ఎల్లప్పుడూ పాటించాలి. మన తరువాత కూడా ఈ ధర్మం 10 కాలాల పాటు నిలిచే విధంగా మనం ప్రయత్నించాలనేదే వారి యొక్క ఆశయము. వారు ఎవరికైనా అదే చెప్పేవారు. వారు టీచర్గా పనిచేస్తున్నా కూడా పిల్లలను కూడా సాధ్యమైనంత వరకు ఈ మార్గంలో నడిపించాలనేటటువంటి ప్రయత్నం చేశారు. అదే కాకుండా వారు తర్వాత ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇక్కడ స్వామి శివానంద స్వామి వారి పేరు మీద శివానంద ఆశ్రమ పాఠశాల అని ఇక్కడ ఒక పాఠశాలని స్థాపించారు. ఆ పాఠశాలలో విద్యార్థులకి ఏంటంటే ఉదయం లేవగానే వాళ్ళకి యోగా ధ్యానంతో పాటు భగవద్గీత పూర్తిగా వారికి మొత్తం గీత మొత్తం కూడా వచ్చే విధంగా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అదే కాకుండా వాళ్ళు పిల్లలు కూడా మన ఇంటి దగ్గర తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, లేదంటే మిగతా సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలనే దాని మీద వారికి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావడానికి వారు ఎంతో ట్రై చేశారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ అందిస్తూ వారు చేశారు. దానికి శ్రీనివాసానంద స్వామివారు అని వారు పర్లాకిమిడిలో ఆయన కూడా హెచ్ఎంగా పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి స్కూలు ప్రిన్సిపాల్గా వారు నిర్వర్తించడం జరిగింది. మరి వారి మీద నమ్మకంతో పర్లాకిమిడి మహారాజులు కూడా వారి యొక్క 2 అబ్బాయిలను కూడా ఇక్కడ ఆయనతో పాటు పంపించడం జరిగింది. వారి పిల్లల్ని అంటే రాజావారు అంటే మరి వారి పిల్లల్ని ఏ స్థాయిలోనైనా ఉంచగలరు, ఏమన్నా చేయగలరు. అటువంటి వాళ్ళు కూడా ఈయన దగ్గర పిల్లలు ఉంటే బాగుంటుందని ఇంక ఇప్పుడు ఈ సౌకర్యాలు ఉన్నాయి, కానీ వారు ఉన్న టైంలో ఈ పరిస్థితి కూడా లేదు. అలాంటిది అటువంటి వాళ్ళు కూడా ఆయన పైన ఉన్నటువంటి నమ్మకంతో వారి పిల్లల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ స్కూలు వారు ఉన్నంత వరకు కూడా బాగానే రన్ అయింది. మెయిన్ ఆయన తాలూకా టార్గెట్ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఆయన రామ భక్తులండి. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువుల వారి తాలూకా చరిత్రను మనకు అవకాశం ఉన్నంత వరకు మనం వ్యాప్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన పనిచేశారు. మరి ఇక్కడ ఎప్పుడో 1973లో ఇక్కడ ఒక ఆలయాన్ని పూరి గుడిస్లో ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఆయన ఆ క్రమంలో శివానంద స్వామి వారి యొక్క బోధనకి ఆయన ఆకర్షితులై ఆ శివానంద స్వామి వారి యొక్క శిష్యులుగా మారి చిదానంద స్వామి గారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. అప్పుడే రామ మందిరంగా ఉన్నటువంటి దీన్ని ఏంటంటే పూజ్య దేవానంద స్వామి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఆశ్రమం స్టార్ట్ చేయడం. మరి ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్లో పద్మరావు నగర్లో శివానంద ఆశ్రమం ఉంది. దాని తర్వాత అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేటటువంటి ఆశ్రమంగా ఋషికేశ్లోనే ఇది పేరు పొందే విధంగా ఆయన దీన్ని నడిపించారు. మరి శివానంద ఆశ్రమం వారు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దగ్గర వారి మహాసభలు అనేవి జరుపుతారు. మన ఆంధ్ర రాష్ట్రాలకు ఆంధ్రాలో, లేదు ఒరిస్సా లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఒరియాలో, లేదు హిందీ బెల్ట్లో ఏ స్టేట్కి ఆ స్టేటు జరుపుతారు. అటువంటి దివ్యజీవన మహాసభలు అనేవి ఆగిపోయి స్వామి దేవానంద స్వామి వారు 2000లో పరమైన తర్వాత అవి ఆగిపోయి ఆ అయిపోయినటువంటి సభలను మళ్ళీ పునర్జీవింపజేసి మళ్ళీ ఈయన రామయోగి వారి ఆధ్వర్యంలో కడపలో పుల్లంపేటలో మళ్ళీ సభలను మళ్ళీ జరిపించి అక్కడి నుంచి కంటిన్యూగా ఇప్పుడు సభలు జరుగుతున్నాయి. నిన్న జనవరి 26, 27, 28 తారీఖులో వరంగల్లో జరిగాయి, యాదగిరిగుట్టలో. మరి ఇప్పుడు నెక్స్ట్ పలాసలో నెక్స్ట్ ఇయర్ జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏంటంటే ఆయన తాలూకా మేజర్ ఇదేంటంటే మన ఇక్కడ పుష్కర్ని సీతారాం పుష్కర్ని ఏర్పాటు చేశారు.
అందులో 207 విగ్రహాల రూపంలో రామాయణం మొత్తం రావాలి అంటే ఒక పామరుడికి చదువులేని వాడికి కూడా బొమ్మలు చూసి ఆ విగ్రహాలు చూసి రామాయణం అనేది ఆయనకి మనసులోకి తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే అందులో కొన్ని పూర్తయ్యాయి. తర్వాత మరి అకస్మాత్తుగా వారు పరమతించడంతో ఆ ఉన్న వాటిని అలాగా రన్ చేయడం జరుగుతుంది. మరి వారేంటంటే ఇప్పుడు చాలామంది మన జాతక ప్రకారం కానీ లేదు మన పూజా విధానంలో కొన్ని హోమాలు యాగాలు మనం చేయాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. కొంత ఋత్వికులు అవంతా వాళ్ళు వ్యక్తిగతంగా భరించలేరు. కాబట్టి ఈ కార్యక్రమంలో 11 రోజుల పాటు సీతారాం మహాయజ్ఞం అని పెట్టి అందులో వాస్తు పూజ కానీ సూర్య నమస్కారాలు కానీ మరి మహాలక్ష్మి కుంకుమ ఆరాధన కానీ మరి పిల్లలు లేనటువంటి దంపతులకి పుత్రకామేష్టి యాగం కానీ నవగ్రహ హోమం కానీ చండీ హోమం కానీ ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం ప్రత్యేకంగా తీసుకొని ఆయన డిజైన్ చేయడం జరిగింది. అవి 11 రోజులు కూడా 11 రకాలైనటువంటి హోమాలు జరుగుతాయి. మరి జాతక అవసరాలు రీచ్ కానీ లేదంటే వాళ్ళు పాల్గొనలేటటువంటి కోరికతో కానీ ఎవరైనా అందులో పాల్గొనవచ్చు. దానికి ఏంటంటే ఎటువంటి రుసుము ఉండదు. వారు పూజా సామాగ్రి వారు తెచ్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోలేకపోతే మినిమం ఒక 500 రూపీస్ 600 రూపీస్ ఆ పూజా సామాగ్రి వరకే తీసుకొని వారికి అవి ప్రొవైడ్ చేసి ఆ హోమాలు అనేది అది వారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అది కంటిన్యూగా జరుగుతుంది. ఈ శ్రీరామనామకి ఏంటంటే 11 రోజులు సీతారాం మహాయజ్ఞం చేస్తాం. అందులో ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ యాగాలన్నీ కూడా జరుగుబడతాయి. ఇది కాకుండా కోటి విష్ణు సహస్రనామ పారాయణం అనేది శ్రీరామనామకి ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేస్తాం. అది కాకుండా 1,00,000 దీపారాధన 1,00,000 దీపాలు ఈ వెలిగించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంతోపాటు తెప్పోత్సవం సీతారామచంద్ర ప్రభుల వారు భద్రాచలంలో ఏ విధంగా అయితే తెప్పోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరగాలని చెప్పి వారు సంకల్పించారు. అది తెప్పోత్సవం వైభవంగా మందుగుండు విన్యాసాలు కానివ్వండి ఆ రోజే భారీ ఆధ్యాత్మిక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి స్వామీజీలు కానీ వీరిని మనం తేవటం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఒక ఆధ్యాత్మిక ధర్మ సందేశాన్ని ఇప్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా జరిగేటటువంటి కార్యక్రమం. శ్రీరామ పూజా విధానం అని వారు ఒక పూజా విధానం బుక్నే వారు ప్రింట్ చేశారు. అదేంటంటే అంటే మనకి చాలా గ్రామాల్లో రామ మందిరాలు మనం నిర్మించినా కూడా ఎలా పూజ చేయాలి ఏంటనేది వారికి కొంత అవగాహన ఉండే అవకాశం తక్కువ. కాబట్టి ఏంటంటే ఆ బుక్ పట్టుకుంటే మనం మొత్తం పూజా విధానం మొత్తం ప్రారంభం నుంచి హారతి వరకు కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రతువు ఎలా చేయాలనేది ఆయన ఒక ప్యాటర్న్ చేశారు. అదేవిధంగా మనకి అయ్యప్ప స్వామి వారికి ఎలాగైతే శరణఘోష ఉంటుందో అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రభుల వారికి ఒక శరణఘోష టైప్లో మొత్తం రామాయణం మొత్తం కూడా వచ్చేలాగా ఒక ప్రార్థన విధానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి అదే ప్రార్థన విధానంలో జరుగుతుంది. కాబట్టి వారు ఆ విధంగా కొంత ఒక మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అసలు ఈ సత్సంగం అనేటటువంటి కార్యక్రమం అనేది ఋషికేశ్ శివానంద ఆశ్రమం తాలూకా పరంపర వచ్చింది. దాన్ని మన గ్రామాల్లో పరిచయం చేయటం అనేది మరి వారు చేసినటువంటి కృషే. అదే కాకుండా ప్రతి గ్రామాలు ఇప్పుడు మన ఆశ్రమం పరిధిలో వారు పర్యటించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయో అన్నిటిలో కూడా ఇప్పుడు మనం అనుసరించినటువంటి పూజా విధానమే ఇది అనుసరించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ 3 జిల్లాలు నెక్స్ట్ ఒరిస్సాలో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన ప్రభావితం చేసి ఆయన ఈ పరిధిలోకి తేవటం జరిగింది. ఇప్పుడు అంతేకాకుండా ఇందులో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి శివానంద ఆశ్రమాలు కూడా దీనికి అనుబంధంగా పనిచేయడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మాన్ని మన అవకాశం ఉన్నంత వరకు మన ప్రయత్నం మన భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేయాలని స్వామి రామయోగి వారు ఆశించారో దాన్ని మేము వ్యాప్తి చెందించాలనేది మా తాలూకా ప్రధాన ఆశయం.
అదేవిధంగా స్వామి శివానంద స్వామి వారు ఏదైతే మరి మన ధర్మం గురించి వారి యొక్క బోధనలు చేశారో దాన్ని ఆ స్వామి శివానంద స్వామి వారి తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి ఆశ్రమం తరపున కృషి చేయాలనేది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మన ఇక్కడ దాదాపు 20 వరకు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ నామమాత్ర రుసుము తీసుకొని మేము వివాహ వాటికి కూడా ఇవి సహాయం చేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సాధకులు వచ్చి వారు సాధన చేసుకోవాలన్నా, వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా మేము ఉచితంగా ఇక్కడ ఎవరు వచ్చినా భోజన వసతి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విహెచ్పి వాళ్ళు కానీ ఏదైనా మన మత సంబంధిత కార్యక్రమాలు ఏవైనా చేసుకున్నా మేము ఇక్కడ ఆశ్రమంలో వారికి ఆశ్రయం ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా సాధు సంతులు ఇక్కడ ఉండాలంటే వారిని ఇక్కడ అకామిడేట్ చేస్తాం. ఇక్కడ ఉంచి ధర్మ ప్రచారం వారి యొక్క సేవలను మేము ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ అనాథలు ఉన్నా లేదు పిల్లలు ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నా వారికి కూడా ఇక్కడ మేము అవకాశం ఆశ్రయం కల్పిస్తాం. ఇది ఎవరైతే స్వామి రామయోగి వారు ఏ విధంగా అయితే మరి వారు దీన్ని నడిపించాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారో ఆ విధంగా దీన్ని నడిపించేటటువంటి ప్రయత్నం మేమైతే పరిపూర్ణంగా మాకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చినంత వరకు మేము నడిపిస్తామని ఆశిస్తాం. జై శ్రీరామ్. శ్రీ రామయోగి గారికి అనేకమైనటువంటి నమస్కారాలు మా ప్రణామం అర్పిస్తూ ఆయన ఆశీస్సులతో మేము ఈ ఒక్క ఆశ్రమాన్ని నడిపించాలని మా హృదయపూర్వకంగా మా కోరికలు ఉన్నాయి. మా ఆత్మలో ఆయన నిలిచి మాకు అనేకమైనటువంటి విద్యబుద్ధులు నప్పించినారు. ఆయన తాలూకా ప్రభావం ఇది. ఈ సత్సంగ భవనంలో ప్రతి నెల ఫస్ట్ ఆదివారం జరుగుతూనే ఉంటున్నాయి. ఆయన ఆశీస్సుల వల్ల ఈ ఆశ్రమం ఎలా నడుస్తుంది. ఈ ఒక్క కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడని మా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భగవంతుడి కృప. నా పేరు దమయంతి. దేవుడి సామాన్లు తోముతున్నాను, తుడుస్తున్నాను, అంట్లు తోముతున్నాను, వంట చేస్తున్నాను, భోగం పెడుతున్నాను. ఇప్పుడు నేను సంవత్సరం బట్టి ఇక్కడ ఉన్నాను. సేవ చేస్తాము. ఇక్కడ 24 గంటలు వంతున్నాము. రాముడి పాదాలు పట్టుకొని వంతున్నాము. మరి ఇంకేటి వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు అన్నీ చేసుకొని అన్నాలు గట్ట వడ్డించుకొని వంతున్నాము. వంటలు పెడుతున్నాము, భోగం పెడుతున్నాము రాముడికి. మరి ఇంకేమి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. పార్వతి. మా గ్రామంకి 10 మంది రావాలా. మా గ్రామం విభజ అవ్వాలా. అందరూ రావాలి ఈ గ్రామంకి. సభ సర్వీస్ చేసుకోవాలా. మరి ఇంకేమి అంత మేము అందరం ఇక్కడే ఉన్నాము. అంత బాగా ఉన్నది. చుట్టుపక్కల ఊళ్ళల్లో మా గ్రామంకి రావాలా. మా ఊరు సభస్ అనాలా. వచ్చిన వాళ్ళకల్లా వండి పెడతాము. మా గ్రామకి చుట్టుపక్కల గ్రామాలకల్లా మా గ్రామంలో పేరులోనికి రావాలా. రోజు సాయంకాలము వస్తాము, తెల్లవారి వస్తాము.
భజన చేస్తాము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో నారాయణ వాసుదేవ, ఓం నమో నారాయణ వాసుదేవ, ఓం నమో నారాయణ వాసుదేవ, ఓం నమో నారాయణ వాసుదేవ. ఈ ఆశ్రమం ఈ పరిస్థితులు ఏంటండి, ఇది ఇలాగా ఉంది ఏంటి, అసలు ఇది ఎప్పుడు ప్రారంభించారు ఏంటి? 1972లోనూ ఇప్పుడు ప్రారంభించినారు గురువు గారు 4 సంవత్సరాలు ఋషికేశ్ వెళ్ళిపోయి ఉండిపోయి అటు నుండి మళ్ళీ తిరగా గురుగారు అంటే ఆయన పేరు చెప్పండి. రామయోగి గారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ జిల్లాలో తిరిగి ఏవో సత్సంగాలకి వాటికి వీటికి వెళ్ళి తిరిగి వచ్చి డ్యూటీ తీసుడు హై స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసాడు. అవి ఇది వదలకంట ఇవి చూసుకొని ఆ కార్యక్రమాలకల్లా వెళ్ళాడు. కార్యక్రమాలు చేసుకొని వచ్చాడు. ఒక రవ్వ ఏదో కార్యక్రమాలకి లేట్ అయితే స్కూల్కి సెలవు సీట్ రాసాడు అంతేగాని లేట్ అయితే వెళ్ళాడు గారు. అంత దీనిక పనిచేసాడు. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఋషికేశ్ వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు ఉండిపోయి ఆ తర్వాత ఏమో మళ్ళా సొంతూరు రావాలని ఆలోచన మీద బయలుదేరి పుట్టపర్తి వెళ్ళాడట. సాయిబాబు కార్యక్రమం గుడి చూడడానికి అక్కడికి వెళ్ళి సభలోనూ కూర్చుంటే సాయిబాబు వచ్చాట. ఇలాగా సభని ఇలా చూసినాడట. చూసి నెగిసి వచ్చి నువ్వు నెగిస్వామి మీద కన్నాడట. నీసినాడట. నువ్వెక్కడ కాబట్టి నీ పని బోల్డ్ ఉన్నది, మీ సొంతూరు వెళ్ళిపో, నువ్వు ఎక్కడ ఉండవలసిన పని లేదని చెప్పాడట సాయిబాబు. అప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసి ఆశ్రమం ప్రారంభించినాడు. ఇది తయారయ్యింది. ఇది తయారైన తర్వాత కొన్నాళ్ళు అడిసిన తర్వాత అప్పుడేమో ఇక్కడ ఒక పీఠాధిపతి ఉండడు దీనికి. ఆ స్వామి పీఠాధిపతిని పెట్టాడు. ఒక మాస్టర్గా ఈ ఊర్లు పనిచేస్తుండే పక్క ఊరు అతను. అయితే పీఠాధిపతిగా ఉంటే అతనేమో అయ్యా ఇది నువ్వు చూసుకో, నేను శ్రీరామ పుష్కరిని తయారు చేయాలని కోరుకుంది అని అన్నాడట. సరే మీ ఇష్టం గురుగారు అన్నాడట అతను. అయిన తర్వాత అప్పుడేమో ఊరందరినీ పిలిపించినాడు. ఊరందరినీ పిలిపించి అయ్యా చెరువు కోనేరు మీరందరూ సంతకం పెట్టిస్తే నేను దాన్ని పుష్కలంగా తయారు చేస్తాను, మీరు ఏటనే ఆ ఊరందరిని పిలిపించిన తర్వాత అడిగినాడు. అయితే నువ్వు మంచి పని చేస్తానంటే మా ఎడ్లేదు ఇచ్చేస్తామని అందరూ సంతకాలు పెట్టారు. చెరువు కాగితం ఇచ్చారు. కాగితం ఇచ్చి 3 రోజులు జేసిప్పులు తెచ్చి చెరువు నోటు పెట్టించి గొట్లు ఎడల్పు చేయించాను. గొట్లు ఎడల్పు చేయించేసి ఫస్ట్ని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చెరువు మధ్యని పెట్టారు 30 అడుగులు దెమ్మగట్టి. తర్వాత అటుపక్క నారదుడిని తుంబురుని పెట్టాడు. ఈ ఎదరు దేవేంద్రుడిని గరుత్వంతుని పెట్టాడు. అటు ఈశుడు నందిని పెట్టాడు. ఇది బ్రహ్మ సరస్వతిని పెట్టాడు. 4 గొట్లకు 4 పనులు చేయించాను. పనులు చేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ పట్టాభిషేక మందిరం ఒకటి తయారు చేసినాడు. అది పూర్తి అయిపోయింది. ఆ తర్వాత హనుమంతు చారీస్ మందిరం ఒకటి కట్టాడు. అది తయారైపోయింది. దానిలో చిన్న కోతి బొమ్మ చేయమాట పని చేస్తున్న మనుషులే. నేను అడిగిన కోతి బొమ్మ ఎందుకు స్వామి అన్నాను నేను. అంటే ఈ కోతి బొమ్మ ఇక్కడ 100 అడుగులు ఆంజనేయ బొమ్మ కడతాం. ఈ కోతి బొమ్మ ఇంత చిన్న కోతివి మా లంకలోని కెలగొచ్చినావని రావణాసురుడు అడుగుతాడు, అందుకని అది అక్కడ ఉండాలన్నాడు. ఓహో అనుకున్నాం అప్పుడు. అయితే అది అయ్యింది. అది అయిన తర్వాత ఇంత పిల్లర్స్లు వేసేసి దశరథ మహారాజు కోట కట్టాలని పిల్లర్స్లు వేసేసి ఉంచినాడు. ఉంచిన తర్వాత కొద్దిగా ఇప్పుడు కట్టించినాంలేండి దాన్ని. అలాగా అది ఆ పిల్లర్స్లు వేసిన తర్వాత ఈ తర్వాత మెట్లు చుట్టూ మెట్లు కట్టడానికి ఎంపీ గారు గ్రాంట్ ఇస్తే మెట్లు కూడా కట్టడం అయింది. అయిన తర్వాత స్వామి గారు అప్పటికి మరి ఆ భగవంతుడు ఆ స్వామిని తీసుకుపోను.
స్వామిని తీసిపోయిన తర్వాత అక్కడ పనులు ఆగిపోయినాయి. ఆగిపోతే నీ నాటలు పట్టుకొని నలుగురు కుర్రలు అమ్మాయి స్వామి గారు వేసిన ఉండిపోయిన 2 సంవత్సరం ఉండిపోయి దీన్ని ఎలాగైనా నేపాల అని ఒక ఆలోచన పెట్టుకొని నలుగురు కుర్రోళ్ళు తీసుకొని 4 పక్కల సందాలకు వెళ్ళి ఒక 8 లక్షలు సంద చేసి అది పూర్తి చేసినాం. ఆ స్వామి పిల్లర్స్ లేచి ఉంచినవి. ఆ తర్వాత అక్కడికి కొని పనులు ఆగిపోయినాయి, మరి ఏ పని చేయలేకపోను. తరువాత ఆ స్వామి ఇది ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశికి 11 రోజులు 25 మంది పంతులతోటి యజ్ఞం పెట్టాడు. 11 రోజులు 11 రకాల పూజలు. ఆ యజ్ఞానికి చాలామంది వచ్చారు. ఆ కార్యక్రమం అలా నడిచేది. అలాగైన తర్వాత స్వామి ఎప్పుడైతే మరణించినాడో కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. కార్యక్రమాలు ఏమీ ఆగలేదు. ఆ తర్వాత అలాగే జరుగుతుంటే ఈ పళ్ళు మట్టుగా అవ్వలే. ఎందుకంటే వచ్చిన రాబడికి ఈ ఖర్చుకి అక్కడికి సరిపోతుంది. ఆ స్వామి ఉన్నప్పుడు ఎటు వెళ్ళి ఏడు తెచ్చాడో మాకు తెలదు. సంవత్సరానికి 2-3 కట్టేస్తుంటాడు. ఇప్పుడు అతను చచ్చిపోయిన తర్వాత ఇది కట్టడానికి 5 సంవత్సరాలు మేము తిరిగితేనే అయ్యింది ఆ మందిరం. అలాగా ఆ స్వామి ఉన్న అలా జరిగింది. ఆ స్వామి చచ్చిపోయిన తర్వాత అలాగా ఇప్పుడు ఆశ్రమం పెట్టి నెల అతను పెట్టిన సత్సంగం జిల్లా మొత్తం జనాలు వస్తారు. అప్పుడు అతను ఉన్నప్పుడు 400-500 మంది వచ్చారు. 400-500 మంది కూడా ఏ రోజు అన్నదానం. ఇక్కడ ఒక 20-10 మంది ఉండరు ఎప్పుడు నిత్య అన్నదానం. అలాగే జరుగుతుంది ఇప్పటికి. అది ఈ పీఠాధిపతులు అందరితో కలిసి ఋషికేశ్ నుంచి సభలు పెట్టేవారు కదా సంవత్సరం అండి. దానికి గురుగారు అధ్యక్షుడిగా చేశారని చెప్పారు కదా. అధ్యక్షుడిగా ఇప్పుడు ఆ స్వామి చిదానంద స్వామి ఇంచుమించు హైదరాబాదు సికింద్రాబాదు 2, పలాస 3, విజయనగరం 4 ఆ స్వామి పరమైపోండు చిదానంద. ఆ తర్వాత పద్మనాభానంద. ఆ తర్వాత పద్మనాభానంద స్వామి ఏమో వైజాగ్ నుండి పేరంబం పద్మనాభానంద స్వామి. ఫస్ట్ వైజాగ్లో అయ్యింది పద్మనాభానంద స్వామి. ఆ తర్వాత అన్నవరం అయ్యింది. అన్నవరం తర్వాత కరవద అయ్యింది. కరవద తర్వాత శ్రీశైలం. శ్రీశైలం తర్వాత భద్రాచలం తర్వాత విజయవాడ తర్వాత తిరుపతి తర్వాత వరంగల్ అయిన తర్వాత హైదరాబాద్ అయిన తర్వాత మళ్ళా కరవది 2వ ట్రిప్. ఏంటి సభల పేర్లు ఏం పేరేంటి? అఖిలాంధ్ర దివ్య జీవన మహాసభ. అఖిలాంధ్ర దివ్య జీవన మహాసభలు. ఆధ్యాత్మిక విషయాలు స్వామీజులు ఇంచుమించు కనీసం ఒక 25 మంది స్వాములు వస్తారు. వాళ్ళు ఎవరికి అలాగా మనసులోనూ ఉంటే అలాగ చెప్తారు. అవి ఆలకించడమే 3 రోజులు. దానికి 25 లక్షలు ఖర్చు అవుద్ది ఆ సభకి 3 రోజులు. అలాగే మా ఊర్లో కూడా ఆ గురువు గారు మా ఊర్లో చేయడానికి అన్నాడు. అన్ని తర్వాత పల్లెటూరు నేను అధ్యక్షుడిగా ఉన్నాను, బుకాలు ఏమైనా పేలైపోతే మాట పడిపోతానేటని లోపలైతే చేతుమని అన్నాడు కానీ చెయ్యలేకపోండు. అది చెయ్యడానికి నాన్నగారు ఆశీస్సులు నిలబడ్డ కుమారుడు రామకృష్ణ గారని అతనేమో 1 సంవత్సరం మాకు కావాలని అడిగినారు వరంగల్. అడిగితే పల్లెటూరులోనే మీరు చేయడం కష్టం అన్నాడు ఆ స్వామిగోడును పద్మనాభన్. కష్టమో నష్టమో నేను చేస్తాను అన్నాడు. అయితే చెయ్యి అన్నాడు. చేసినాడు. 25 లక్షలు ఖర్చు అయితే 25 లక్షలు డొనేషన్ వచ్చింది. మాకు రూపాయి కూడా తగలలేదు. 25 లక్షలు అయితే 25 లక్షలు డొనేషన్ వచ్చింది. ఈ చుట్టుపట్టి ఏరియా మొత్తం ఈ జిల్లాలోనూ మా ఊరి ప్రజలందరూ ప్రతిరోజు వెళ్ళి రోజుకి 20,000, 30,000, 20,000, 30,000 ఒక 4 రోజులు తెచ్చేసరికి 25 లక్షలు అయిపోయాయి. ఆ కార్యక్రమం ఆలే అన్నారు. పల్లెటూరులో చేయలేమన్నోళ్ళు కానీ ఇలాగ మరి చేసిన వాళ్ళు మరి లేదు ఇప్పటికి. ఇంక నువ్వుడో చెయ్యాలన్నా చెయ్యలేడని కానీ స్టేజీ మీద ఆలే చెప్పినారు. మీరు పల్లెటూరులో నేర్చి చేస్తారన్నోళ్ళు ఆ మాట కూడా ఆలే చెప్పినారు. అలాగైపోయింది. అది ఇక్కడ ఈ ఆశ్రమం తాలూకా పని. ఏదైనా ఒక రామకీర్తన పాడండి. మరి అలాంటివి మాకు రావండి. నేను గురువు గారు ఉన్నప్పటి నుండి అతడు ఏది చెప్పితే అది చెయ్యడానికే తప్ప
అతడు చెప్పితే నాకు పీక మీద పని ఉన్నా ఆ పనిని అక్కడ పెట్టి అతను చెప్పిన మాట చెయ్యడమే నా వంతు. తరువాత ఈ జిల్లాలోను ఎన్ని టౌన్లు ఉన్నాయి, ఎన్ని టౌన్లు మా ఊర్లోను 10 మంది ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి సందా 10,000 5,000 తెచ్చి ఇవ్వడమే గురువు గారికి. ఆ గురువు గారు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా డ్యూటీ అది. మరి కానీ ఆధ్యాత్మిక విషయాలు ఆలకించడమే కానీ నాకు చదువు లేదు, నాకు మరి ఏమీ లేవు. ఆ గురువు నాకు ఆ రాముడి సేవే నాకు ఆధ్యాత్మిక అనుకుంటాను అంతే. ఆ రాముని నమ్ముకొని ఈ ముడుకులు పడిపోయినాయి, నల్లేపోయింది. ఆ స్వామిని నమ్ముకోబట్టి ఆ సేవ చేయబట్టి ఇప్పుడు కరోనా తిరుగుతాను. నాకు 85 సంవత్సరాలు. మరి సేవ హిందూ ధర్మం మొత్తం హిందూ ధర్మం గురించే ఆ స్వామి, మన హిందూ ధర్మం గురించే ఈ స్వామి ఇంచుమించు 200 గ్రామాలు ఉన్నాయి. ఈ ఆశ్రమానికి టచ్ అయ్యి 280 గ్రామాలు ఉన్నాయి. ఇటు శ్రీకాకుళం దాటిన కానీ పలాసెల్లి వరకు ఈ 280 గ్రామాలు కూడా ఈ ఆశ్రమానికి టచ్. ఆ ప్రతి వాళ్ళు ఆ ఊర్లోనూ ఆధ్యాత్మిక ఏటో తెలదు, దేవుడు ఏటో తెలదు. అలాంటి వాళ్ళే ఈ స్వామి వెళ్ళి కాళ్ళటకలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 10 రోజులు ఉండిపోయి ఆ ఊళ్ళు బాగు చేసి ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఈ 280 గ్రామాలంటే అతని ఫోటో లేని ఇల్లు లేదు. ఈ 280 గ్రామాలంటే అతని ఫోటో లేని ఇల్లు అనేది లేదు. ఆ ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకొని వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చి ఆశ్రమాలు కట్టి అక్కడ ప్రతి నెల ఇక్కడికి ఇంచుమించు 400-500 మంది వచ్చారు. అనోడు ఇక్కడికి రావడం కాదు, మీ ఊర్లు మీరు పెట్టుకోండి, మీ ఊర్లు మీరు భజన చేసుకోండి, ఇవి సత్సంగాలు చేసుకోండి అనేసి వాళ్ళకి చెప్పి అలాగే ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళోనూ కొన్ని ఊళ్ళు అంటే ఆశ్రమాలు కూడా కట్టాడు, కొన్ని ఊళ్ళు అంటే కోవుళ్ళు కూడా కట్టించినట్టు రామ మందిరాలు. ఆ ఏటి లేని ఊళ్ళు అన్నమాట ఇవన్నీ. అలాంటి ఊళ్ళని బాగు చేసినాడు. ఇప్పుడేమో ఇతను దేవుడు అనేసి పూజించుకుంటారు వాళ్ళు. కాదు మరి బయట మతాలన్నీ వచ్చి మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నాయని అంటారు కదా, మరి ఏం రావట్లేదు ఇక్కడికి. ఫస్ట్ అసలు ఇక్కడ మాకు 1-2 ఎకరాల స్థలం కొనింటారు వైజాగ్ అతను. చర్చి కట్టి ఒక పెద్ద స్కూల్ కట్టాలని. దానికి ఆ గురువు గారు ఉన్నప్పుడు రోజుకొక ఇంటికాడ భజన పెట్టించినాడు అనమాట. రోజుకొక ఇంటికాడ భజన పెట్టించి అది మన అక్కడ కట్టకంట అంటే వాళ్ళు వద్దని అనడానికి మనకి చాలదు. రూల్ ప్రకారంగా వాళ్ళు వద్దనకూడదు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళు పంపించేలా ఆ రకంగా పంపించండి. వాళ్ళు రోజుకొక ఇంటికాడ ఊరు మొత్తం ఆ కాలనీ మొత్తం రోజుకొక ఇంటికాడ భజని, రోజుకొక ఇంటిపల్లికి తెచ్చాడు. ఈ ఇంటికాడ భజని, రేపు నా ఇంటికాడ, ఎల్లుండి వాళ్ళ ఇంటికాడ ఇలా పెట్టించి ఈ ఆధ్యాత్మిక ఈ భజనలు చూసి వాళ్ళు ఆ జాగా ఇప్పుడు వాళ్ళకి ఉండిపోయి ఏటి కట్టలేపారు. మొత్తం దేశం అంతా ఇలా చేస్తే బాగుండేది. బాగుంది. మరి మనం అదేంటంటే మనలోనే ఉండాలి. అది ఇప్పుడు వస్తే ఏమన్నా నష్టం అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంక మా గురువు గారికి అలాగా కూడా ఉండేది కాదు. అయితే అది మా ఊర్లో కట్టకూడదని ఒక లోపల ఆలోచనతో చేసినాడు. కానీ అతడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు అందరూ ఒకటైన భావం మీద ఉండడు. దేవుడికి ఆడు మంచోడు, ఈడు చెడ్డోడు, ఈడు మంచోడు అని కాదు కదా, అందరూ ఒకటే, దేవుడికి సమానమే. ఆ మతము మంచిదే, ఈ మతము మంచిదే. కానీ మరి ఆ రకంగా మన ఈ యేసు ప్రభు తాలూకా చర్చ ఇక్కడ కట్టకూడదన్న ఆలోచనతో ఆ భజనలు పెట్టాడు. కానీ అతడు సత్సంగం చెప్పినప్పుడు అన్ని దేవుళ్ళు ఒక్కటనే చెప్పాడు. హరి హరి జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం.
కార్తికేయ 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 రక్ష మాం జయ సరస్వతి జయ సరస్వతి జయ సరస్వతి పాహి మాం శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి రక్ష మాం జయ గురు శివ గురు హరే గురు రామ్ జగద్గురు పరంగురు సద్గురు శ్యామ్ ఓమాది గురద్వైత గురానంద గురు ఓం చిద్గురు చిద్గణ గురు చిన్మయ గురు ఓం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం వెంకటేశ 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 పాహి మాం గోవింద 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 రక్ష మాం ఆంజనేయ 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 పాహి మాం హనుమంత 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 రక్ష మాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్తగురు 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 రక్ష మాం గోదావరి 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 పాహి మాం గౌతమి 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 రక్ష మాం ఆదిశక్తి మహాశక్తి పరాశక్తి పాహి మాం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రక్ష మాం రాజరాజేశ్వరి 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 పాహి మాం త్రిపుర సుందరి త్రిపుర సుందరి త్రిపుర సుందరి రక్ష మాం సద్గురు జయ సద్గురు జయ సద్గురు జయ పాహి మాం శ్రీ గురు జయ శ్రీ గురు జయ శ్రీ గురు జయ రక్ష మాం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। ఈరోజు మళ్ళీ మనం మొదటి స్థాయిలోకి వచ్చామన్నమాట. మన పెద్ద గురువు గారు, ఆది గురువు గారు ఎప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే మన అందరినీ పిలిపించడం, ఇక్కడికి రావడం, ఇది మనందరం కలిసికట్టుగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ కార్యక్రమాలు కంటిన్యూ చేయడం ప్రారంభంగా వెళ్తున్నాము. అయితే గురువుగారు ఎప్పుడు ఆశ్రమ అభివృద్ధి గురించే బాగా కష్టపడ్డారు, అది అందరికీ తెలుసును. ఆయన టీచర్గా స్కూల్కి వెళ్ళడము, స్కూల్ నుంచి రావడం, వ్యవసాయం సైడ్ వెళ్ళడం, వ్యవసాయంలో పొలంలో వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో చూడడం, ఆ వ్యవహారాలు చూసుకోవడం, ఊరు ఆశ్రమం గురించి ఇక్కడ ఆలోచించుకొచ్చి మామూలుగా మేము గుంటలమే అప్పుడు ఆయన వెంబడి ఉండేవాళ్ళమే. ఆయనేమో ఏటి చేస్తున్నారా ఏటి ఆయన ఏదో చెప్పాడు కార్యక్రమం, ఇదేటి చెత్తల్లో ఎలాగుండిపోయింది, ఇదేటి అనేసరికి మేము ఏటి చేసాము గుంటలు అందరం ఉన్నాం. ఇయ్యాలప్పుడు తట్టలు బొట్టలు పట్టుకొనేమో తెల్లవారిలోపు క్లియర్ చేసేవాళ్ళం. అప్పుడు సేవా గంటలు ఎక్కువ మంది ఉండేవాళ్ళం, అందరం కుర్రోళ్ళమి, గుంటలమి, తక్కువ వయసు వాళ్ళమి. ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళు లేరు, మాకు 60 దాటిపోయినాయి, సేవలో నిల్చోలేకపోతున్నాం, ఇంటికాడ సంబంధాల వ్యవహారాలు పెరిగిపోయినాయి. మా పిల్లలు మేము పిలిచినా రాలేకపోతున్నారు. కానీ ఇక్కడ సేవ చేసిన వాళ్ళకే భక్తి ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మేము సేవ ఎక్కువగా చేసేవాళ్ళం మా టైంలో, ఎంత చేసామో మాకే అర్థం కాదు. పగలు చూసిన తర్వాత రాత్రి కానీ ఇక్కడ ఏదైనా చెత్త చెదారము పందిర్లు ఏవి ఉండేవిగో మొదట, ఆయన తెల్లవారులేసి మళ్ళీ వచ్చేసరికి ఇది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఈ కల్లాపులు ఎవరు వేసారు, ఈ ముగ్గులు ఎవరితో ఏం చేశారు అన్నట్టుగా ఆశ్చర్యంగా ఉండేది. అందరూ ఉత్సాహంగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు దీనికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ పిలిచేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోవచ్చారు ఆడవాళ్ళు తెలుసు తెలియక, దైవ కార్యక్రమం కదని. అంతకు ముందులోనేమంటే ఇక్కడ పాక ఉండేది చిన్నది, ఆ పాకలో దేవుడు ఉండేవాడు రాముడు. ఆ రాముడికి శ్రీరామోత్సవాలు చేసుకుంటే అలకడానికి మగమాట పడారు మన ఆడవాళ్ళు, ఇంకా ఈదులోకి రావడం పెద్దగా అలవాట్లు లేవు. అయితే కొంతమందికి పిల్లలు లేని కారణంగా అది ఎవలా అలుకుతారో దేవుడి కార్యక్రమానికి ముగ్గులు వేస్తారో వాళ్ళకి మళ్ళా సంవత్సరం పిల్లలు పుట్టిస్తారు. ఇది మనం కూడా అభివృద్ధి చేసేవాళ్ళమే. అది ఈ సంవత్సరం వాళ్ళకంటే ముందు సంవత్సరం వాళ్ళు అలికినారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళు అలికినారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, ఇలా ఆశ కల్పించి ఏదో ఒకటి అయిన వాళ్ళమే అనిపించేసరికి నిజంగా వాళ్ళకి పిల్లలు కలిగారు. అలాగే ఎంతోమంది ఇప్పుడు మన తల్లులే, మన తోడు ఉన్నోళ్ళే, మనకంటే పెద్దోళ్ళే ఆ సేవా కార్యక్రమంలో రావడం, అవి చేయడం. అప్పుడు చిన్న పాక ఇదంతా ఉన్నాం. అయితే గురువుగారు ఎంతో శ్రమపడి ఎన్నో రకాలుగా ఇక్కడే పడుకొని మా అందరికీ ఏదేదో చెప్పలేక వీళ్ళు చేస్తారు చేయలేరు అనే టైపులో ఉండేవారు. ఆయన లోపల ఏటున్నదో మాకు అర్థమయ్యేది. ఇక్కడ నుంచి కొల్లు వరకు ఇదంతా తోట కదా, మొక్కలు ఇదంతా బాగు చేయడము, రాత్రి తొట్టడము, అంత వెరైటీగా పని చేసేవాళ్ళం, కష్టపడేవాళ్ళం. గురువు మాటను కాదనకంట మనం అందరం ఒక పద్ధతి మీద ఆడుకొని 30-40 మంది గుంటలం కూడా ఒక పద్ధతిగా ఉండేవాళ్ళం, అంతా బాగు చేశాం. ఇప్పుడు చెయ్యలేని పరిస్థితిలో వచ్చేసాము. మన ఊరిలో మన రామయోగి మనకు స్థాపించి దీనికి మంచి గౌరవం నిలబెట్టుకునే బాధ్యత మనకు ఉంది.
ఇది నిలబెట్టడం అంతా సామాన్యం కాదు. లేనిపోని అపోహల్లో ఒకళ్ళనొకరు కల్పించుకున్నామా ప్రమాద స్థాయికి వెళ్ళిపోతుంది. మేము ఒకసారి అనుభవించేసాం దాన్ని, ప్రమాద స్థాయిని. దాన్ని బట్టి మాకు ఎప్పుడు భయం వేస్తుంది ఇందులో. ఏంటి ఎవరు వస్తే వాళ్ళకి అవకాశం మేమే ఇచ్చేస్తున్నాం కోరి, రండి వండండి చెయ్యండి చెప్పండి. మీలాంటి కొత్త కొత్త లెవెల్ వచ్చినా సరే అందరమే కలిపి ఒకటికే ఇక్కడ ఉండాలి. ఎంతమంది ఉన్నా సరే ఇక్కడ చోటు ఉంటుంది. ఎందుకని దైవ కార్యక్రమం. ఏ స్వామి అయినా ఏ టైంకని వచ్చేస్తాంటారు ఇక్కడికి. అందరూ వస్తుంటారో మనకు తెలుసును. దేవానంద్ కాదు, సిద్ధానంద్ కాదు, అభ్యాదానంద్ కాదు, రకరకాల స్వాములు ఎందరో వచ్చినారు. అందరూ స్వాములకి మనం సేవలు చేయాలి. ఆ అందరి దగ్గర మనిషి ఒక్కొక్క మాట ఉంటుంది, ఒక్కొక్క ఉపదేశం ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాలి. వాళ్ళు మామూలుగా చెప్పరు, చిన్న మాట రూపంలోనే చెప్తారు మనకి. అది మనకి జీవితాంతం సరిపోద్దని సర్దుకుంటే అలా ఉంటుంది అన్నమాట. మహాత్ముల తాలూకా ఉపదేశాలు కానీ, మహాత్ముల తాలూకా సందేశాలు కానీ, మహాత్ముల తాలూకా ఆచరణలు కానీ చాలా సున్నితంగా ఉంటాయి. చాలా సున్నితంగా ఉంటాయంటే ఈ ఆశ్రమం అది పక్కన కట్టాం మన బిల్డింగ్. ఆ కట్టినాడు మేము 3 గంటలు ఇవ్వాలప్పుడు పని చేసాం. ఎక్కడ 40 సంవత్సరాలు అవుద్ది. ఆ పని చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉన్నది కదా అని మేము పత్తి చెట్టుని కొట్టేసాము. కొట్టేసిన తర్వాత మేము వాసుబాబు, నేను, సీతన్నాయుడు, మరి ఒకళ్ళిద్దరు పైనోళ్ళు కొట్టేసిన తర్వాత మన రామయ్య గారికి గొప్ప కోపం. ఆయన ఇంటికాని బయలుదేరి 2 గంటలకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ చూసి ఇక్కడ ఏదో జరిగిందనేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టలేదు. మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చేసరికి మాకు భజన అయిపోద్దని మాకు తెలుసు. అంటే ఇవన్నీ ఆయన లేరు కాబట్టి ఆడుకుంటున్నాం మాటలు. గురువుగారు లేరంటే లేరని కాదు, ఇక్కడే ఉన్నారు ఏకమన్న. అయినా ఈరోజు చెప్పుకోగలుగుతాను మా మాటని, 40 సంవత్సరాల క్రితం మాట. ఆ పత్తి చెట్టుని కొట్టేసినాం మేము. ఎవరు మన ఈశ్వరుని లాంటిలో అన్నారంటే ఆ చెట్టే కొంచెం ఒడ్లో కొన్నది మనకి ఏదో అన్నాడు. మేము ప్లాస్టింగ్ మీద పెడతాను, మీద ప్లాస్టింగ్. ఆ చెట్టుని కంపలతోనే దొంకలతో రోజుకు ఒక కంప ఇరిసేసిన వాళ్ళు మేము కూడాను మా రాత్రి. చిన్న మొక్కే. ఆ గురువుగారు వచ్చినారు. మరి ఆ చెట్టు ఎవరు కొట్టారని చెన్నైని అడిగినాడు. అది ఎవరు కొట్టాను రండి మన గంటలో నడ్డు ఉండదు అన్నారు ఆయన. అంటే మాటల్లో చెప్పుకుంటాను మందిని. ఆయన అన్నారు ఎవరు కొట్టారా మన గంటలో అంటే రైతు పని చేయనారు వాసుబాబును, మేసల గోవంత, సీతన్నాయుడు, మన గురుమూర్తి ఇలా అంటారు. అప్పుడేమో అక్కడ ఉన్నాను. జోగమ్మ రాయి ఉండేది. రాయి మీద నుంచి గురువు గారు ఏంటి అడుగుతాను ఆయన. ఆడికడ్డగా నేను అడ్డకు వచ్చేమో నమస్కారం సార్ అన్నాను. ఈ చిన్నయ్యేమో నన్ను దూరంగా ఉంచుతాడు గురువుగారు. అవురా చెట్టారే కొట్టించినావా అన్నాడు నన్ను గురువుగారు. అనేసరికి లేదండి అది సరి కాయ కంటుంది, సరి పత్తి కట్టి పొట్ట కంటుంది అని అన్నాను. పిల్లలు పుట్టపోతే చంపేత పెట్టరా అన్నాడు గురువు. అంత కోపం ఆయనకు ఉన్నదని మాకు తెలుసును. రే మా దృష్టి అంటే ఇది అడ్డుకున్నది, ఇది మర్యాద అడ్డు తెంపిద్దాం కదని తెంపించినాం. ఆ ఒక్క డైలాగా పలక అయిపోయాను. ఆ తర్వాత నేను 2 సంవత్సరాలు ఈ మట్టికి రాలే నేను. అంటే ఆ సీక్వెన్స్ వాళ్ళకి వెళ్ళిపోవచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో యజ్ఞం ఆయన పెట్టించిన టైంలో నిందలు చిన్న యజ్ఞం ఆయన పెట్టారు కదా, 4 సంవత్సరాలు యజ్ఞం పెట్టించిన మెందల. ఆ యజ్ఞం పెట్టించినప్పుడు మళ్ళీ కౌరు పెట్టినారు. అనేసరికి ఎవరు రాకంటాను సరిగ్గా అన్నారు. లేదంటే ఒట్టిన రాలపన్నాను అలాగే మళ్ళీ దూరిపోన్నాను. దూరిపోయితే అతను ఎన్ని తిట్టినా మాకు అలవాటే. అంటే మేమేదో చేసేవాళ్ళం, ఆయనకి ఇబ్బంది అయిపోయింది అంతను. ఆయన ఒక్క మాట ఆడాడు, ఒక విషయమే చెప్పాడు, ఎంత దూరమైనా నడిచి వెళ్ళాడు. చాలా విషయాలు మాట్లాడాడు అనమాట. మేము ఇవన్నీ బాగు చేసిన రోజుల్లోనైతే ఆయన మా పక్కన ఇక్కడ సాపేసి పడుకుంటాడు. 2 మాసాలు ఇక్కడ పడుకుని పోండాడు. ఇంటికి వెళ్తూ వచ్చి మళ్ళీ ఎక్కడ పడుకుంటాడు. ఒరే మీకు ఏటి కాలంతో లేపర్రా అన్నాడు. పుస్తకం ఇలా చదువుకుని ఉన్నాడు. మేషారు అంటే చాలా గబుక్కుని లేచాడు. అలాంటి దైవము మేము ఎక్కడ చూడలేదు అతన్ని. అతని మాటల్లోను కానీ, అతని వేదన కానీ, ఊరు గురించి తాపత్ర కానీ, ఇవి ఎవడు చేస్తాడు, ఇది ఎలగ చేస్తాడు, ఊరు అయిపోద్దలేరండి. ఇది డబ్బులు లేవు, ఏటి లేవు, ఇది ఎలగ చేస్తాడు, అతను వీళ్ళు గోడ కట్టేస్తాడు, వీళ్ళు ఇది అంటాడు, ఇవి ఎలగ జరుగుతుంది. మేషారు డబ్బులు లేవంటాడు, కొంచెం తగ్గండి అన్నట్టుగా ఆడవాళ్ళమే తెలిసి తెలియక ఒక మాట వంటలేరా, అవే వస్తాయిలేరా, అదే అయిపోద్దులేరా, మీరు అలా రాండి అన్నాడు అనమాట. అది ఎలాగోగలాగా అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. అదే దృష్టి మీద ఈ బిల్డింగ్ కూడా 2 సంవత్సరాల ఊరల్లో సందాలు వేయించాడు, కట్టాడు. ఈ పునాదులు 2 సంవత్సరాలు ఉండిపోయింది. ఈ గోడ వరకు లేచింది 2 సంవత్సరాలు ఉండిపోయింది. అప్పుడున్న జనాలకి ఇబ్బందులు ఉండేవి. మన ఊరు కరువు ఉండేది ఆ రోజుల్లోనూ. కరువు అంటే ఇంత అంత కాదు, మన పిల్లలు మనమే పెంచుకోలేని కరువు ఉండేది. ఊరికి మాత్రము ఆలైతే పెద్ద హోదాదారులు కానీ ఊరు మొత్తం కరువు, ఊరే కరువు, చుట్టుపక్కల కరువు 7 సంవత్సరాల కరువు ఆ రోజుల్లో. అప్పుల్లోనూ కూడా పునాదులు వేసి గోడలు వేసిన తర్వాత అయిపోయాయి. మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎలగోలు పూటెట్టాడు. మాస్టర్ మాత్రము అదొక వెరైటీ. మాస్టర్ వెళ్తే కొంత ఆయనకి ఏదో దారి కనపడేది. ఆ గురువు గారు అలాగా సంపాదించి కష్టపడి ఓపెన్ చేసి ఆశ్రమాలు చేసి పూర్తి చేసి దీన్ని తర్వాత మనకి అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ చెరువు శ్రీరామ సాగరం
అక్కడికి వెళ్ళాము. అక్కడ యజ్ఞాలు పెట్టి ఇక్కడ 4 సంవత్సరాలు పెట్టిన తర్వాత అక్కడ యజ్ఞశాల కొడదాము, పుష్కరణ తయారు చేద్దాము, రామ చిత్రాలన్నీ సెట్ చేద్దాము, 101 విగ్రహాలు ఎన్నో తయారవుతాయని ఏవేవో చెప్పారు పెద్దలు. ఉండరు ఇంకా మేము వెనక సేవకులమే. మేము ఆయన నలుగురితో చెప్తుంటే మేము ఆలకించడము, ఆయన ఇలాగ అన్నాడు కదా మా పని మేము చేసి ఇలా అటు ఇటు. అదొక రకంగా అదొక ఆయన దృష్టి, ఆయన బుద్ధి, ఆయన పవిత్రత ఆయనలో మాత్రం మంచి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోన ఎవడు పుట్టాడో లేదో నాకు తెలగండి గురువు గారు అంతటోడు ఇప్పటికీ నేను ఎరగను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కౌమారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠప్ ఛందః శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత. అయం బీజం క్లీం శక్తిః సౌకీలకం మమ సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థే వినియోగః. ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీశ్వరాత్ తారానాయక శేఖరం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామమ్మికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్థ శివస్వాధీనవల్లభ సుమేరుశృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబావనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని
దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురా వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టిత స్వకోటి కోటిభిరామృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయజ్ఞి నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రయ నిష్పరిగ్రహ నిస్తులా నీలచిగుర నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్యతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తేర్ణ భగారాధ్య మాయా మధుమతిమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలికా ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియ లైకరి లజ్జారంభాది వందిత భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతులవాతుల జరాద్భాక్తార విప్రభా భాగ్యాద్రిచంద్రికా భక్త చిత్తకేకి ఘన ఘన రోగ పర్వత గంభోళి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదా త్రిశుభగా త్రయంబికా త్రిగుణాత్మికా స్వర్గా పౌవర్గదా శుద్ధ జపా పుష్పా నిభాకృతి ఓజోవతి దుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత. చూశారు కదండి, ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలతో ఈ ఆశ్రమం నడపబడుతుంది. ఇంకొన్ని శతాబ్దాలకైనా సరే మరుగున పడకుండా ఉండే విధంగా మనం ఈ ఆశ్రమాన్ని వెలుగులోకి తీసుకొద్దాము. దానికి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో, అంటే మీరు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా, లేదా మరో సాయం చేశారా లేదా కదా, మీరు కేవలం ఒకసారి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ వచ్చి వెళ్ళండి. మీరు వచ్చి వెళ్ళటంతోనే ఇది ఏంటి అనేది ఇక్కడ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ 10 మందికి వెలుగులోకి వస్తుంది. ఇంకా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా ముందుకు వెళ్తుంది. ఈ గ్రామాలకు మాత్రమే పరిమితంగా ఉన్నటువంటి మన ఈ లైదాం ఈ ఆశ్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వారికి కాల్ చేసి సంప్రదించి మీరు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రావచ్చండి. ఈ ఒక్క ఆశ్రమే కాదు, మన శ్రీ సన్నిధి ద్వారా మనం ఎన్నో ఆశ్రమాలను ఇంతవరకు మనం చూపించడం, అవన్నీ కూడా ఈ రోజున చాలా అద్భుతంగా ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి, లేదంటే మన ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా ఆశ్రమాల్లో నిండి ఉన్నది. ఆ సంపదనంతా వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం శ్రీ సన్నిధి నిత్యం చేస్తూనే ఉంటుంది. మీ ఆదరణ కూడా శ్రీ సన్నిధికి ఎలాగే ఉంచుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.